ఆ రోజుల్లో క్షత్రియుడే కత్తి పట్టాలి, క్షత్రియుడే రాజ్యమేలాలే, ఈ శూద్రులు కత్తి పట్టడానికి వీలు లేదు, వీళ్ళు రాజ్యంలో రావడానికి వీలు లేదు, వీళ్ళు ప్రధానమైనటువంటి పీఠాల మీద కూర్చోవడానికి వీలు లేదన్నటువంటి సమయం లోపట అమ్మ కళ్ళమ్మితేమొస్తుంది, తాళ్ళెక్కితేమొస్తుంది, కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి, ఏలితే ఈ రాజ్యాన్ని ఏలాలని చెప్పి గోల్కొండ కోటని జయించి బహుజనులకు రాజ్యాధికారాన్ని చూయించుకున్నటువంటి తీసుకువచ్చినటువంటి పాపన్న ఇవాళ చరిత్ర పురుషుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక్కసారి మనమందరం చరిత్రలోకి వెళ్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తాడు, నీ కోసం జీవిస్తే నీలోనే కలిసిపోతావు, జాతి కోసం జీవిస్తే చరిత్రలో నిలిచిపోతామంటాడు. చాలామంది నాయకులు జీవితాంతం ఫ్లెక్సీల కోసం, ఫ్లెక్సీల ఫోటోల కోసం జీవిస్తారు. కానీ చరిత్రలో భవిష్యత్ తరాలు మనం గుర్తుపెట్టుకోవడం కోసం సూర్యచంద్రులు ఉన్నంత వరకు, ఈ భూగోళం ఉన్నంత వరకు తమ కోసం కాకుండా జాతి కోసం పనిచేసి ఇలా చరిత్రలోనే ఒక చరిత్రకారులుగా ఉన్నటువంటి మహానీయులు ఇలా సర్దార్ సర్వాయి పాపన్న, ఒక అంబేద్కర్, ఒక పూలే, ఒక సాహు మహారాజ్, ఒక దొడ్డి కుమరయ్య, ఒక చాకలి ఐలమ్మ, ఒక బండి యాదగిరి, ఒక శివశంకర్, ఒక కొండ లక్ష్మణ్ బాబూజీ, ఇవాళ ముఖ్యంగా గౌత లచ్చన్నని కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు రాజకీయ అధికారం రావాలని అప్పుడు ఏ సోషల్ మీడియా లేదు, ఇంత చైతన్యం లేదు. ఒక రెడ్డిలే ముఖ్యమంత్రులు అవుతారా, కాంగ్రెస్ పార్టీ అంటే మీ తాత జాగీరా, బీసీలు కూడా ముఖ్యమంత్రులు కావాలి బిడ్డ అని చెప్పి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఎదిరించినటువంటి గొప్ప మహానుభావుడు సర్దార్ అనే బిరుదాంకితుడు సర్దార్ గౌత లచ్చన్న జయంతి ఈరోజు అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. అట్లాంటి గౌత లచ్చన్న కూడా మనకు నివాళులర్పించాలి. రాష్ట్రం వేరు కావచ్చు, దయచేసి ఈ మహానుభావులకు ఎల్లలు లేవు, మహానుభావులకు ఎప్పుడు ఎల్లలు ఉండయి, ఏ రాష్ట్రమైనా కావచ్చు. కానీ వాళ్ళు జీవించున్నంతకాలం కోట్లాది మంది జీవితాల్లో మెరుగుపరచాలని బడుగు బలైన వర్గాల కోసం పోరాడినటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళని మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఈరోజు పాపన్న గురించి అందరు చెప్పారు, గూగుల్లో కొడితే కూడా సెర్చ్ చేస్తే కూడా పాపన్న తెలుస్తుంది. మరి పాపన్న ఆ రోజు కత్తి పెట్టిండు, ఇప్పుడు మనమేం పట్టాలి? ఇప్పుడు కత్తి పడితే నడవదు, కత్తి పడితే ఇల్లీగల్ అవుతుంది. ఇవాళ లీగల్గా మనం ఒకటి కత్తి పట్టొద్దు, ఓటు అనే ఆయుధాన్ని పట్టాలి. పాపన్న చూపించినటువంటి మార్గం, పాపన్న జయంతి అనగానే దండేయడం, దండం పెట్టడం, ఒక దండేసి దండం పెట్టి నివాళులు అర్పించిపోవడమేనా? జయంతి వర్ధంతులు అంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. జయంతులు అంటే, వర్ధంతులు అంటే వాళ్ళు ఎంచుకున్న మార్గం, వాళ్ళ లక్ష్యం, వాళ్ళ ఆశయం ఏదైతే ఉందో వాళ్ళ లక్ష్యాన్ని ముద్దాడే వరకు, వాళ్ళ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తే వరకు, వాళ్ళు చూపించినటువంటి బాటలో నడిచే వరకు మనకు ముందుకు సాగితేనే వాళ్లకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పి సందర్భంగా కోరుతున్నా. ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న జిల్లా పేరు పెట్టాలని ఇంతకుముందు అన్నారు, జనగామ జిల్లా. ఎందుకంటే జనగామ జిల్లాలో ఆయన పుట్టిండు కాబట్టి. ఎవడన్నా పట్టించుకునేటోడు ఉన్నాడా? ఇవాళ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మొన్న కమ్మలు మీటింగ్ పెట్టుకున్నారు, హైదరాబాద్లోనే కమ్మ కులం మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు ఎంతమంది వచ్చిర్రో మీకు తెలుసు, వాళ్ళు ఎంత శాతం ఉర్రో మీకు తెలుసు. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయి కమ్మ అంటే అమ్మ, కమ్మ అంటే అమ్మ, కమ్మలు 100 మందిని బతికిస్తారు, కమ్మలు ఉంటేనే ఈ సమాజం ఉన్నది, కమ్మలు లేకపోతే ఈ సమాజం లేదని మాట్లాడుతున్నాడు. మరి మనం అమ్మం కాదా? ఈ దేశానికి బుక్కడి బువ్వ పెట్టిందే మనం, ఈ దేశానికి ఉత్పత్తి చేసిందే మనం, ఈ దేశాన్ని ఇట్లా బతుకుతున్నదంటే ఇవాళ బహుజనుల పుణ్యం వల్లనే ఈ దేశం బతుకుతుందనే విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. మరి పిడికెడు శాతం లేని వాళ్ళ మీటింగ్ పోయి వాళ్ళ కులం గురించి గొప్పగా చెప్తున్నారు. గొప్పగా చెప్పడమే కాదు, ఆ కులంలో మీటింగ్లు ఏమని మాట్లాడుకుంటారు, ఇట్లా సప్పిడిగా జిల్లాల పేర్లు పెట్టాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలని మాట్లాడుకుంటలేరు. అరే ఇప్పటికే 6 ముఖ్యమంత్రులు అయినాం మనం, మళ్ళా చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్లో కూర్చోబెట్టినాం,
ఇక మిగిలింది ఒకటే ఉన్నది. నేను అనుకున్న ప్రధానమంత్రి పదవి ఇట్లా అడుగుతారా అని నేను అనుకున్నా. కానీ ప్రధానమంత్రి పదవి వద్దు, వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిని చేసుకున్నాం. మళ్ళీ వెంకయ్య నాయుడు ఎప్పుడో రాష్ట్రపతి అవుతాడు. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు కమ్మోడే కావాలి. అమెరికాలో పోటీ చేస్తున్నటువంటి అధ్యక్షురాలు ఆమె ఎవరో, ఆమె కమలా హారిస్ అట, కమ్మామట. మన కమ్మోళ్ళు ఎక్కడ ఉన్న ప్రపంచంలో అమెరికా పోయి ఆమెను గెలిపించాలంటున్నారు. అంటే కమ్మోళ్ళ లక్ష్యము పిడికెడు శాతం లేనోళ్ళు అట్లా ఆలోచిస్తుంటే, గంపెడు శాతం ఉన్న మనము దేయి అనే పరిస్థితులు ఉన్నామనే విషయాన్ని మనం అందరం మర్చిపోవద్దు. 60% జనాభా, 136 కులాలు, మన సోదర ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మొత్తం కలిస్తే 90% మనం ఉంటాం. 90% పైగా 90% ఉన్నోళ్ళేమేమో దేహి అంటుంటే, ఈ 9% ఉన్నోళ్ళేమో శాసిస్తున్నారు. మరి ఎన్ని రోజులు ఇట్లా? మన తాతను వాని తాత శాసించిండు, మన అయ్యను వాని అయ్య శాసించిండు, ఇప్పుడు మనని వాడు శాసిస్తున్నాడు. మనం ఇట్నే పులిగోర పొట్ల కాడ, భోజనాల కాడ, సాయంత్రం సీసలిప్పే కాడ ఉంటే మన కొడుకుని వాళ్ళ కొడుకు శాసిస్తాడు, మన మనమని వాళ్ళ మనమడు శాసిస్తాడు. ఏం చేయాలి మరి? ఏం చేయాలంటే ఎక్కడనో ఒక దగ్గర తిరుగుబాటు రావాలి. తిరుగుబాటు వస్తేనే ఏదైనా సాధించగలుగుతాం. నేను ఒక్క నిమిషం చెప్పి ముగిస్తా. చాలామంది సామాజిక ఉద్యమాలంటే చులుకన చూస్తారు. ఒక 10 రూపాయలు అడిగిండు అనుకో, ఈడు వసూలు రాజా అని ఓడంటాడు. ఒక మీటింగ్ పెట్టుకున్నాం అనుకో, వానికి మొన్ననే సాయం చేసామని ఇంకొకరు అంటారు. మరి ఇలా బీజేపీ పార్టీ ఆఫీసులో 3750 కోట్ల ఫండ్ ఉంది. మొన్న కేసీఆర్ చెప్పిండు, నేను చెప్పింది కాదు. 970 కోట్లు టీఆర్ఎస్ ఫండ్ ఉంది. కాంగ్రెస్ ఫండ్ 575 కోట్లు కాంగ్రెస్ ఫండ్ ఉంది. ఆ కోట్ల రూపాయలు వసూలు చేసిన ఎవడన్నాడు? ఎవడు దొంగ అంటే గుట్టబట్టలు దొంగ అనే కాడికి వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నంటే, ఉద్యమాలు చేస్తే సక్సెస్ కాదనేది ఎప్పుడూ లేదు. 100కు 100% సక్సెస్ అవుతుంది. 2 ఉద్యమాలు మన కళ్ళ ముందర సక్సెస్ అయ్యాయి. ఒకటి తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమంలో రాజేంద్రన్న, చాలామంది ఇప్పుడు పోయినటువంటి స్వామి గౌడన్న, శ్రీనివాస్ గౌడన్న, చాలామంది పోరాటం చేస్తే తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయింది కదా. మందకృష్ణ మాదిగన్నని, మందకృష్ణ మాదిగ పని అయిపోయింది అన్నాడు కేసీఆర్ అసెంబ్లీలో ఒక మాదిగ ఆడబిడ్డ హైదరాబాద్ కలెక్టరేట్ ముందర ధర్నా చేసి కనీసం మంచిలు కూడా ఇవ్వకపోతే, ఆ తల్లి చచ్చిపోతే కేసీఆర్ కనీసం మానవత్వం లేకుండా ఇంకా మా ఎంఆర్పిఎస్ ఉన్నారా? ఆ మాదిగ ఉద్యమం లేనేలేదుగా. అసలు ఎంఆర్పిఎస్ కాదు, మందకృష్ణ మాదిగ పని అయిపోయింది అన్నాడు అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో. ఆయన అరెస్ట్ చేయించి 2 నెలలు జైలు పెట్టాడు కేసీఆర్. మరి ఇలా కేసీఆర్ ఎక్కడున్నాడు? చింతమడకలో చింత చెట్టు కింద చింత చేసి కూడా కూర్చున్నాడు. మరి మందకృష్ణ 30 ఏళ్ళు ఉద్యమాలు నడిపి ఇవాళ వర్గీకరణ ఉద్యమం సక్సెస్ అయిందా లేదా ఒకసారి ఆలోచన చేయాలి మనం అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. తెలంగాణ మట్టికి పోరాట వారసత్వం ఉంటుంది. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ ఒక చాకులు లెక్క, ఒక బాకులు లెక్క పోరాట వీరులైతారు. అది చరిత్ర చెప్పింది, నేను కాదు. తెలంగాణ భూమి భుక్తి విముక్తి కోసం 4000 మంది తమ రక్తాన్ని ఈ తెలంగాణ విముక్తి కోసం ధారపోసిరు. అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. అయ్యా బాంచందొరని కాల్మొక్తన్నోళ్ళ మీద బందుకెత్తి ఇవాళ దొడ్డి కొమరే నుంచి మొదలుకొంటే బొమ్మగోని ధర్మవృక్షం వరకు పోరాటం చేశారు. ఆ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అయిపోయాక భూస్వాములకు వ్యతిరేకంగా నక్సలైట్ ఉద్యమం వచ్చింది. నక్సలైట్ ఉద్యమం అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం వచ్చింది. ఇప్పుడు 3 ఉద్యమాలు అయిపోయినాయి. మిగిలింది ఒకటే ఒక ఉద్యమం, అది సామాజిక న్యాయ ఉద్యమం. అది సామాజిక న్యాయ ఉద్యమంలో ప్రధానంగా బీసీ ఉద్యమం ఉంటుంది. ఆ బీసీ ఉద్యమం ఎన్నటికైనా మనము ఆ ఉద్యమంలో భాగస్వామ్యం అయితే, ఆ ఉద్యమాన్ని భుజానకెత్తుకుంటే 100కు 100% ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ వేదిక మీద చెప్తున్నా, పాపన్న సాక్షి చెప్తున్నా, 28 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. 60% ఉన్నోడయిండు, 5% ఉన్నోడయిండు, 2% ఉన్నోడయిండు, 3% ఉన్నోడయిండు, కానీ 60% ఉన్నోడు కాలే. మనం బీసీ ఉద్యమం చేస్తే 100కు 100% ఈ తెలంగాణ గడ్డ మీద ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అవుతాడు. బీసీలకు రాజకీయ అధికారం వస్తుంది. ఎవ్వరు కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు, ఎవ్వరు కూడా వెనక పోవాల్సినటువంటి అవసరం లేదు.
గోల్కొండ కోట మీద త్రివర్ణ పతాకం ఎవడెగిరేయాలి? 0.5% ఉన్నోడు ఎగిరేయద్దు, 0.5% ఉన్నోడు 5% ఉన్నోడు ఎగిరేయద్దు. ఎగిరేస్తే మళ్ళీ పాపన్న జయంతి మనం జరపొద్దు. ఎందుకంటే పాపన్న ఇది కోరుకోలే. 380 సంవత్సరాల క్రితమే సోషల్ మీడియా లేదు, ఫోను సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేదు, ఈ ఊరోడు పక్క ఊరోడితో మాట్లాడుకునేటువంటి కమ్యూనికేషన్ లేదు. అట్లాంటి సమయంలోనే సబ్బండ వర్గాలను, సబ్బండ కులాలను జట్టుగట్టుకొని దండుగట్టుకొని దండోర మోగించి ఇవాళ గోల్కొండ కోటను మొఘల్ సామ్రాజ్యం మీద యుద్ధం చేసి గోల్కొండ కోటను 380 సంవత్సరాల క్రితమే ఏలిన పాపన్న 380 సంవత్సరాల తర్వాత ఈ చిక్కడపల్లిలో మనం మాట్లాడుతున్నాం. అంటే మనం ఏలలేమా? 60% జనాభా పట్టుకొని అప్పుడు కత్తి పట్టుకుండు, ఇప్పుడు ఓటు అనే ఆయుధం పట్టుకోవాలి. ఎన్నటికైనా 2028లో బీసీలకు రాజకీయ అధికారం, బీసీ ముఖ్యమంత్రి, జనాభా దామాషి ప్రకారం అసెంబ్లీ పార్లమెంట్లో బీసీలు శాసించినప్పుడే సర్దార్ సర్వాయి పాపన్నకు నిజమైన నివాళిచ్చిన వాళ్ళమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌడ సంఘాల సమన్వయ కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు.